అర్హత లేకపోయినా అనూహ్యంగా ఏదైనా కలిసి వస్తే ఇలాగే ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూసి జనం ఇదే అనుకుంటున్నారు. ఏ విషయం పైన అవగాహన ఉండదు, కానీ అన్నీ తెలిసిన వాడిలా ఏదో మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోతుంటాడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో ఏపీ డిప్యూటీ సీఎం అతిగా మాట్లాడి ఇలా తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నాడు. కోస్తా జిల్లాలకు వెళ్ళి అక్కడ జనం ముందు తన విజ్ఞాన ప్రదర్శన చేయాలని ప్రయత్నించి పనిలో పనిగా తెలంగాణ వాళ్ళను విమర్శించి లేని విషయాల్ని కెలికి ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు పవన్ కళ్యాణ్. తుఫాను వల్ల నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలించడానికి రాజోలు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాలో పచ్చగా ఉండటమే కారణమని, తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందని ఓ అర్థం పర్థం లేని పిచ్చి కామెంట్ చేశాడు పవన్. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఏపీ తెలంగాణ రెండు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడటం, వాటిపై జనం కొట్టుకు చావటం ఇటీవల కాలంలో మామూలైపోయింది. అసలు గోదావరి జిల్లాల పచ్చదనానికి, కోనసీమ కొబ్బరి చెట్లకు, రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటి? అంటే తెలంగాణ వాళ్ళు అంత ఈర్ష్యపరులా? ఏపీ అంటే కేవలం గోదావరి జిల్లాలో మాత్రమేనా? పవన్ అజ్ఞానం రెండు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు పెట్టింది. పవన్ కళ్యాణ్కి టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు? ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియతక్కువ మాటలు, మైండ్లెస్. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడొద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ పవన్ కళ్యాణ్ అతివాగుడుపై విసుక్కుంటున్నారు జనం. పవన్ కళ్యాణ్ చదువుపైనే సోషల్ మీడియాలో వందల వేల జోక్స్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి. షార్ట్ మెమరీ వల్ల ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడి అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి ఏదో కొత్తగా మాట్లాడి అభాసు పాలవుతుంటాడు పవన్ కళ్యాణ్. ఏడాది క్రితం ఆయన చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఏపీలో కనీసం 10 చోట్ల పుట్టానని పవన్ చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గోదావరి జిల్లాలను చూసి తెలంగాణ వాళ్ళు అసూయపడ్డారంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. చూసి ఈర్ష్యపడ్డారు, అందువల్ల నాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు, దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. తాను పొరపాటున ఇలాంటి మాట మాట్లాడానని కనీసం
పవన్ ఇప్పటి వరకు వివరణ కూడా ఇవ్వలేదు. గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు తాను 11 రోజులు భోంచేయలేదని, ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేశానని, కేంద్రంలో బీజేపీ పాచిపోయిన లడ్డూ ఇచ్చిందని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పిస్తానని, ఇలా రకరకాలుగా ఎమోషనల్గా మాట్లాడుతూ చాలాసార్లు పవన్ అభాసు పాలయ్యాడు. ఇప్పుడు కొత్తగా కోనసీమ కొబ్బరిపై తెలంగాణ ఈర్ష్య అసూయ వివాదంలో ఇరుక్కున్నాడు.